అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇలా అయితే కష్టం, ఆ తర్వాత మీ ఇష్టం అంటున్నారు బీజేపీ ప్రజాప్రతినిధులు. బీజేపీ పదాధికారుల సమావేశం హాట్గా జరిగింది. అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వెళ్లగక్కారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, అలాగే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఎప్పుడో కూల్గా సాగే బీజేపీ పదాధికారుల సమావేశం ఈసారి వాడివేడిగా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేసింది రాష్ట్ర పార్టీ. అన్ని జిల్లాలో త్రిసభ్య కమిటీలు వేసి జెడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తామని రాష్ట్ర పార్టీ ప్రతిపాదించింది. త్రిసభ్య కమిటీల్లో జిల్లా అధ్యక్షుడు, అబ్జర్వర్, జిల్లా ఇన్ఛార్జ్ ఉంటారని తెలిపింది. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని సూచించింది రాష్ట్ర పార్టీ. అయితే త్రిసభ్య కమిటీ ప్రతిపాదనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి. పార్టీ సమావేశాలకే తనను పిలవలేదని, అలాంటి వారు తాము సూచించిన వ్యక్తికి టికెట్ ఇస్తారన్న నమ్మకం తమకు లేదన్నారాయన. గతంలో కూడా పార్టీ అధిష్టానానికి ఫుట్బాల్ ఇచ్చి మరీ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులపై ఫిర్యాదు చేశారాయన. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నించారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమాలను నిర్ణయిస్తారు కానీ క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమమే ఉండదని బాంబు పేల్చారాయన. అటు జిల్లాలోని పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటరమణారెడ్డి. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. సమావేశాలకు రావడం వెళ్లడమే తమ పనా అని ప్రశ్నించారు. మరోవైపు సరైన నేతలకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలన్నారు ఎంపీ డీకే అరుణ. దీంతో అన్నిటినీ సరిచేసుకుని కలిసికట్టుగా ముందుకెళ్తామని అందరికీ నచ్చజెప్పారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. 15 జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు. రూరల్ ఇండియాకు, రూరల్ తెలంగాణకు, రూరల్ సైడ్ గ్రామీణ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చేసిన డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాతనే మనము ప్రజలు చెప్పగలుగుతాం మనం ఏం చేసినట్టు. ఈ నెల 8న స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, కీలక నేతలతో భేటీ జరగనుంది. జిల్లాల వారీగా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది బీజేపీ.